ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నా విశాఖలో వైసీపీ హవానే కొనసాగుతోంది. ఆకస్మిక ఆందోళనలు, నిరసనలకు దిగుతున్న ఫ్యాన్ పార్టీ నేతల వ్యూహాలను పోలీసులు, నిఘా వర్గాలు పసిగట్టలేకపోతున్నాయి. ఓ విద్యా సంస్థ భూములకు వ్యతిరేకంగా విశాఖ కలెక్టరేట్ దగ్గర వైసీపీ చేసిన ఆందోళన ఎలా సక్సెస్ అయింది? ఒకే సమస్యపై అర్జీలు ఇవ్వడానికి వచ్చిన వందల మంది ఫ్యాన్ పార్టీ కేడర్ను కలెక్టరేట్లోకి ఎలా అనుమతించారు? ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు గంటల తరబడి నినాదాలు చేసిన పోలీసులు మౌనంగా ఉండడంలోని ఆంతర్యమేంటి? అధికారుల అండతోనే ఫ్యాన్ పార్టీ నేతలు రెచ్చిపోయారా? వాజ్ ది స్టోరీ? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన చేస్తున్న విశాఖ వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. అన్ని విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సర్కారు పొరపాటున ఏ చిన్న తప్పు చేసినా రోడ్డెక్కి నానా రభస సృష్టిస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ఈ నెల 9న కలెక్టరేట్లో వైసీపీ చేసిన చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీదారులకు ఇబ్బందులు తప్పలేదు. గీతం విద్యా సంస్థ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నది వైసీపీ నేతల డిమాండ్. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో ఫ్యాన్ పార్టీ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్కు భారీ సంఖ్యలో వచ్చారు. నిజంగా ఎవరైనా ఏదైనా సమస్య మీద ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కంప్లైంట్ చేయవచ్చు. కానీ ఫిర్యాదుల పేరుతో రచ్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఫ్యాన్ పార్టీ నేతలు చూశారు. ఏదైనా ఒక అంశంపై ఒకరు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. కానీ చాలా మంది వైసీపీ నేతలు విడివిడిగా తమ ఆధార్, ఫోన్ నంబర్తో కంప్లైంట్ చేసేందుకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో నమోదు చేయించుకున్నారు. ఒకే అంశంపై వేర్వేరుగా అర్జీలు ఇవ్వనవసరం లేదని, అందరూ కలిసి ఒకటి ఇస్తే సరిపోతుందని సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. ఇలా చెప్పినందుకు ఆగ్రహించి ఆందోళన చేయడం విమర్శలకు తావిచ్చింది. రచ్చ చేయాలని ముందుగా అనుకుని ప్రణాళిక ప్రకారం ఇలా చేశారు. నచ్చ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా వినిపించుకోకుండా తమ మంకుపట్టును కొనసాగించి ప్రజలతో పరువు పోగొట్టుకున్నారు. అర్జీదారులు ఇచ్చే ఫిర్యాదులను తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో ఆందోళన విరమించారు. తర్వాత వైసీపీ నేతలు గీతం విద్యా సంస్థల భూములపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ నేతల పన్నాగాన్ని పసిగట్టడంలో పోలీసులు, నిఘా వర్గాలు విఫలమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. ఏ పార్టీ కార్యకర్తలైనా భారీగా కలెక్టరేట్ కు తరలి వస్తే గేట్లు మూసివేసి 4-5 మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కానీ ఈసారి అలా చేయలేకుండా వైసీపీ క్యాడర్ను అనుమతించడంతో సమస్యలు వచ్చాయి. గంటల తరబడి ఆందోళన చేయడాన్ని పరిశీలిస్తే అధికారులు, పోలీసులు ఫ్యాన్ పార్టీ నేతలకు సహకరించారన్న ఆరోపణలు వినిపించాయి. పోలీసులు, నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టి కలెక్టరేట్ అధికారులను అప్రమత్తం చేసి ఉంటే ఇలా జరిగేది కాదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్లో తాము చేసిన నిరసన విజయవంతమైందని పార్టీ నేతలు సంతోషించారు. ఇందుకు సహకరించిన పోలీసులు ప్రభుత్వ అధికారులకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పారు. ఫ్యాన్ పార్టీ పాలనలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీ నేతలు రచ్చరచ్చ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైజాగ్ ఫ్యాన్ పార్టీ నేతలు ఏ మాత్రం మారడం లేదు. వీరి దూకుడును చూసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా వైసీపీ పాలన సాగుతోందా అని ప్రశ్నించిన వారు లేకపోలేదు. మున్ముందైనా ఇలాంటి విషయాల్లో వైసీపీ నేతల ఎత్తులను పోలీసులు, నిఘా వర్గాలు ముందుగా పసికడతాయో లేదో చూడాలి.